వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. చిన్నప్పుడు మీరు సెట్ లో చూసిన మీ రామ్ చరణ్ బాబు. రామ్ చరణ్ అయితే మేము ఎత్తుకొని పెంచాం. ముఠా మేసినప్పుడైతే ఊటీకి వచ్చాడు. అస్సలు చాలా అల్లరి అంటే చాలా అల్లరి. ఇట్ల నుంచి అట్లా ఎగిరి అట్లా వెళ్తాడు. మళ్ళీ ఊటీ స్కూల్లో వేసారు అనుకుంటా నాకు. అవును, ఊటీలోనే. స్కూల్లో వేసిన తర్వాత అంత సైలెంట్ అయిపోయాడు. అసలు ఈ రామ్ చరణ్ ఆ రామ్ చరణ్ అనిపిస్తుంది. చిన్నప్పుడు అంత అల్లరి. మా షూటింగ్ అప్పుడు చాలా చిన్న పిల్లాడు. సో ట్రిపుల్ ఆర్ చూసినప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అయి ఉంటారు కదా. నిజంగా మెగా అభిమాని, మెగా ఇంట్లో ఒక ఫస్ట్ షాట్ ఉంటుంది కదా, ఎగిరి ఆ సైడ్ వెళ్ళి వాళ్ళని కొట్టి మళ్ళీ ఇటు వస్తారు చూసారా, ఆ షాట్ భలే అనిపిస్తుంది. అండ్ వాళ్ళ డాడీ అలాగే అతని డాన్స్ లాగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కూర్చుంటే డాన్స్ వేస్తాడు కదా, సేమ్ ఆ సాంగ్స్ అన్ని కూడా వేసేవారు. అప్పుడు ఎక్కువగా మేము చెన్నైలో నవీన్ ఇంటర్నేషనల్ పక్కన ఉండేది సార్ వాళ్ళ ఇల్లు, అక్కడికి రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళం. చాలా సార్లు వెళ్ళి బర్త్డేస్ కానీ లేదంటే వాళ్ళ సిస్టర్స్ మ్యారేజెస్ కానీ అన్ని మేము దగ్గర ఉన్నాం. అప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ హౌస్. నేను రీసెంట్ గా హోమ్ టూర్ చేశాను. ఓకే అలానే ఉంది, ఏం కదలేదు. అప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళం. బట్ మనకి ఇప్పుడున్న హీరోస్ కి మీ టైంలో ఉన్న 90s హీరోయిన్స్ అంటే చాలా గౌరవం, మర్యాద. మా సినిమాలో చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు అందరూ కూడా. సో డెఫినెట్ గా మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ చెవున ఈ వీడియో పడిందా. మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే మంచి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీ కూడా ముడిపెట్టేశారు. ఉంది, మీకు తెలుసు కదా. ఇక్కడ వ్యతిరేకించిన వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు పెద్దగా రావు, అది అంటే సర్క్యులేట్ అవుతుంది. అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు. నేను ఎప్పుడు ఆ వేలో ఆలోచించలేదు. ఎందుకంటే నాకు సినిమాలు యాక్ట్ చేయకూడదు, నాకున్న బిజీ కానీ నేను ఓన్లీ టీవీ షోస్ వరకే పరిమితం అయ్యాను. అవనుకో నా లిమిటెడ్ టైమ్ లో నేను ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎపిసోడ్స్. అదే మూవీ అనుకో, హీరో హీరోయిన్ డేట్స్ తో నేను మ్యాచ్ చేయాలి, ఎన్ని రోజులు ఇవ్వాలో తెలియదు. అందుకని నేను ఎప్పుడు కూడా మూవీస్ గురించి ఆలోచించలేదు. కాబట్టి ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు అనేది ఐడియా లేదు. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఈ 6 months లో మనకి ఒక ఐడియా వస్తుంది. తొందరలో ఎన్టీఆర్ గారు అత్తగా అయితే బాగుంటారేమో, మహేష్ బాబుకి అమ్మగా అయితే బాగుంటారు, ప్రభాస్ కూడా అమ్మగానే బాగుంటారు. అక్క వదిన అనుకోండి. సో ఓకే. సో రోజా గారు బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఫుడ్ ఏం తీసుకుంటారు? ఎప్పుడు తిడతావో, ఎప్పుడు పొగుడతావో, ఎప్పుడు ఫిట్టింగ్ పెడతావో అలానే ఉండాలి కదా మేము కూడా. మరి జర్నలిస్ట్ అంటే అలానే ఉండాలి కదండి. బాగా వంట పట్టాయి జర్నలిస్ట్ లక్షణాలు, బాగా వంట పట్టాయి. సో ఎందుకంటే చెప్తుంటారు కదా, సినిమా వాళ్ళకన్నా రాజకీయ నాయకులు ఎక్కువ యాక్ట్ చేస్తారు అని చెప్పి చాలా చెప్పారు. నాకు పాలిటిక్స్ వెళ్ళాక తెలిసింది. మా ఆయన అంటాడు, నువ్వు సినిమాలో ఆర్టిస్టే కానీ పాలిటిక్స్ లో నువ్వు పూర్ ఆర్టిస్ట్, ఒక్కొక్కడు ఏం పర్ఫార్మ్ చేసి ఇలాంటి అంటాడు. నా ముందరే వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎలా ఉంటుంది మనకి? అవును, చాలా మంది ఈ మధ్యలో ఎక్కువైపోయింది. ఆస్కార్ ఇచ్చేయచ్చు అక్కడ, పోటీ ఎక్కువ ఉంటుంది. ఆస్కార్ కూడా అంతమంది ఉన్నారు పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. సూపర్. ఇప్పుడు ఏడుగొండల స్వామిని బాగా పూజిస్తారు మీరు, అమితమైన ఇష్టం. అసలు నాకు తెలిసి లాస్ట్ 5 years లో మీరు చేసుకున్న దర్శనాలు ఎవరు చేసుకుని ఉండరు, అంతగా ఇష్టపడతారు. శివుడు కూడా. దాన్ని కొంతమంది పాజిటివ్ గా చూస్తారు, కొంతమంది నెగిటివ్ గా చూస్తారు. ఇన్నిసార్లు దైవ దర్శనం కేవలం డబ్బు కోసమే, ఆ దర్శనాల పేరుతో డబ్బులు లూటీ చేసేసారు అండ్ జనాల దగ్గర నుంచి లాగేశారు. దేవుడి పేరు చెప్పుకొని సొమ్ము గుంజేసుకొని దాచిపెట్టేసుకుంది రోజా అన్న కామెంట్స్ మీరు వినే ఉంటారు. దానికి ఏం చెప్తారు రోజా గారు? దేవుడే చూసుకుంటారు. లడ్డు వివాదం తర్వాత ఇది బయటకు వచ్చింది. ఇది కూడా ఫస్ట్ నుంచి ఛానల్లో అదే పనిలో ఉంటాయి. దేవుడి దర్శనానికి వస్తే కూడా వాళ్ళకి కడుపు మంట, దానివల్ల ఇలా అంటారు. కానీ నేను ఒకటే చెప్పగలను, ఎవరైనా దేవుడి సొమ్ము తింటే దేవుడు చూస్తాడు వాళ్ళు. ఎవరు కూడా దేవుడిని మోసం చేయలేరు కదా. అట్లాగే ఒక ఆడపిల్లని అన్యాయంగా మాట్లాడితే కూడా దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. అయినా కూడా సినిమా ఇది బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు కొండ మీద టికెట్లు ఎవరైనా అమ్ముకుంటారా? వీటినే నీచంగా చూస్తాం. ఇంకా దేవుడి దగ్గర ఉన్నది. కాబట్టి ఒక మనిషిని బ్యాడ్ చేయడానికి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో నా శత్రువులు ఉన్నారు.
ఏం చెప్పాలో అంటే ఏ విధంగా ఈమె మీద నింద వేసి జనాల్ని కన్విన్స్ చేయాలి, నమ్మించాలి అనే దాంట్లో ఎంత దిగజారిపోతున్నారో అనేది ఈ విషయంలోనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్క తిరుమలకే కాదు, నేను వారణాసికి వెళ్తాను, ఉజ్జయినికి వెళ్తాను, అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్తాను. మరి అక్కడ ఎందుకు టికెట్లు అమ్ముకోవట్లే, ఇక్కడ అమ్ముకునేదాన్ని అయితే? అంటే భగవంతుడి మీద భక్తి ఉన్నా కూడా వీళ్ళకి బాధే. దాన్ని కూడా నెగిటివ్ చేయడానికి ఎంత దిగజారిపోతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ రెండవది, అది ఒక నమ్మకం. నేను ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి పోయేది ఎందుకంటే నాకు ఇది కావాలని అడగను. అక్కడ అందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. గుళ్ళోకి పోయినప్పుడు ఒక పాజిటివ్ మైండ్తోనే ఉంటాడు ఎంత చెడ్డోడైనా. సో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ఆరా ఉంటుంది. సో అక్కడ మనం ఉన్నప్పుడు క్లెన్స్ అవుతాం. మనకున్న ప్రెషర్స్ కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ పోయి మళ్ళీ మనం ఈ సమాజంలో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి కదా. సో ఆ ఎనర్జీ గెయినింగ్ కోసమే మనం టెంపుల్కి వెళ్తాం. అంతేగాని టికెట్లు అమ్ముకోవడానికి ఎవడైనా టెంపుల్కి వెళ్తున్నాడు అని చెప్పాడు అంటే ఇంకా వాడిని ఆ భగవంతుడే కాపాడాలి. సో ఇప్పుడు నగర ప్రజలు హద్దుకున్నారా మళ్ళీ? అక్కడే ఎందుకంటే మీ పార్టీ వాళ్ళే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మొన్న ఎలక్షన్స్ లో మీరు ఓడిపోవడానికి హాఫ్ ఆఫ్ ద రీజనే వైసీపీ పార్టీ లోకల్ నాయకులు అనే టాక్ అయితే గట్టిగా నడిచింది. ఉంటుంది, అదే అంటున్నాను కదా. మేము అధికారంలో ఉన్నప్పుడు 175 నియోజకవర్గాల్లో ఒక్క నగిరి ప్రాబ్లమాటిక్, నగిరిలో మాత్రమే ఏదో జరుగుతుంది అన్నట్టు చూపించారు. కానీ ఇప్పుడు చూసాం కదా అన్ని బయటకు వస్తాయి. మీకైతే టికెట్ రానివ్వకుండా చాలా మంది మీ పార్టీ వాళ్ళే అదే కదా పాలిటిక్స్ అంటారు కదా. పాలిటిక్స్ లో పవర్ గేమ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరైనా బలమైన వాళ్ళని ఎలా అడ్డు తొలగించుకోవాలా అనేది ఏ పార్టీలోనే ఉంటుంది. అది మా పార్టీ మీ జిల్లా నాయకులు చేశారంటారా, లేకపోతే ఎవరైనా స్టేట్ మీద ఉందంటారా గట్టి ప్రభావం మీ మీద? ఇప్పుడు టీడీపీలో నేను ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉన్న నమ్మకం, నేను కంబైన్డ్ స్టేట్ లో తిరిగా కదా, ఆయన సీఎం అయ్యారు 98లో. అవును. సో ఆయన నాకు ఎక్కడ పెద్ద పదవి ఇచ్చేస్తాడో, అప్పుడే మంత్రి ఇచ్చేసి నేను ఎక్కడో ఎదిగిపోతానన్న భయం ఉండేది వాళ్ళకి. ఓకే. సో దాంతో నన్ను ఓడిచ్చేస్తే అసలు అడ్డమే లేదు కదా అనుకున్నారు. సో అది ఎక్కడైనా ఉంటుంది పవర్ గేమ్ అనేది. ఎప్పుడు కూడా జూనియర్స్ దాటిపోవాలి అంటే కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా సీనియర్ అయిపోయా కాబట్టి ఈసారి గెలిస్తే చిత్తూరు జిల్లాకి మీరే బలమైన నాయకురాలు అవుతారా? అట్లెందుకు, చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు. ఎవరున్నారు? పెద్దిరెడ్డి గారు ఒకళ్ళే. పెద్దిరెడ్డి గారు ఉన్నారు, నారాయణ స్వామి గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరినీ దాటి జగన్ దాకా వెళ్ళి ఏదైనా సమస్యని చెప్పే అంత చనువు రోజాకు ఉంది. కొంత అనగదొక్కాలనే ప్రయత్నం జరగలేదా మొన్న ఎలక్షన్స్ లో? నిజంగా చెప్పండి. మీరేంటండి, ఏ పార్టీలో అయినా కూడా, నేననే కాదు ఎవరైనా కూడా పవర్ గేమ్ లో వచ్చి నేనే టాప్ లో ఉండాలి, నేనే సీఎం కి దగ్గరగా ఉండాలి అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. అది ఒక రన్నింగ్ రేస్. పులి మీద సవారీ అంటారు కదా, దిగితే మనం తినేస్తుంది. మనం సవారీ చేస్తూనే పరిగెత్తుండే. వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళే అంత చనువు ఉంది సీఎం గారి దగ్గరికి, రోజా గారికి దగ్గర అయినా వితౌట్ అపాయింట్మెంటే వెళ్ళాను నేను ఉన్నంత వరకు కూడా. ఓకే. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ అబ్లిగేషన్ పెట్టుకోను, నా పర్సనల్ అబ్లిగేషన్. నేను ఈ పార్టీలో ఉన్నా కూడా నా కాన్స్టిట్యూన్సీ, అప్పుడంటే కాన్స్టిట్యూన్సీ లేదు నాకు. ఇక్కడ ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మీద అడుగుతాను తప్ప నాకు అది కావాలి ఇది కావాలని ఏ రోజు అడిగింది లేదు. కాబట్టి ధైర్యంగా నాకు అపాయింట్మెంట్ ఎవరైనా ఇస్తారు. సూపర్. ఇప్పుడు స్టాలిన్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ అంటే నిమిషాల్లో ఇచ్చేస్తారు. కేసీఆర్ గారినైనా అలాగే కలుస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా పర్సనల్ ఆబ్లిగేషన్స్ పెట్టుకొని వాళ్ళని నసబెడితే ఎవరు ఇవ్వరు. నాకు వర్క్లు ఇవ్వండి, నాకు మైండ్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, ఇది ఏంటంటే ఎవడైనా